బంగారం, ఏంటి ఇలా వచ్చావు? రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపడతావేంటి? నీ రూమ్ కి నేను రాకూడదా? అలా అని కాదు, ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు రాలేదు కదా, సడన్ గా వచ్చేసరికి షాక్ అయ్యా. నా కాల్ లిఫ్ట్ చేసింది ఎవరు? అది ఏంటి? నువ్వు నన్ను కాకుండా ఇంకో దాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నావా? నేను ఒక్కదాన్ని మెయింటైన్ చేయాలి, ఇంకొక దాన్ని ఎలా మెయింటైన్ చేశాను? ఏడు ఒకసారి చెప్పేది వింటావా? నువ్వేం చెప్పకు, నువ్వు నా కాల్ లిఫ్ట్ చేయనప్పుడే నాకు అర్థమైంది నేను నీకు బోర్ కొట్టేశానని. ఒకసారి నేను చెప్పేది వింటావా? చూసావు, కొత్తగా నా మీద అరుస్తున్నావు కూడా. తన లవర్ కాదు, తనకు నాకు ఏ సంబంధం లేదు. నీకే సంబంధం లేనప్పుడు నీ రూమ్ లో ఎందుకుంది? అదొక పెద్ద కథ, నేను చెప్తా, నువ్వు వెళ్ళి కూర్చో. పెద్ద కదా అంటున్నావు అంటే కాపురం కూడా పెట్టేసావా నువ్వు? చూసావు, దాని బట్టలు కూడా ఉతుకుతున్నావు. అది కాదు బంగారం, నేను చెప్పేది ఒక్కసారి విను. దాని బట్టలు ఉతికి నన్ను బంగారం అని పిలవకు, మూతుపులు రాలుతాయి. జరిగింది మొత్తం చెప్తే గానీ నేను ఇలా లేదు. అసలు ఏం జరిగిందంటే, అలా వేరే అబ్బాయితో నీకు పెళ్లి ఫిక్స్ చేశారంట కదా, మా వాడు నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, అందుకే నేను తీసుకెళ్ళడానికి వచ్చా. లిల్లీ. ఫుల్ నేమే లిల్లీనా? మా ఊర్లో చిన్న పిల్లలని పిలుస్తారు లిల్లీ అని. అయితే మీరు వెళ్లాల్సింది సెకండ్ ఫ్లోర్ లో ఉన్న 201 కి, కానీ వచ్చింది సెకండ్ ఫ్లోర్ లో ఉన్న 202. అది జరిగింది. కథ చాలా బాగుంది. నేను చెప్పింది కథ కాదు, నిజం. నేను నమ్మను. మీ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం, నిజాలు చెప్తే నమ్మరు, అబద్ధాలు చెప్తే గొర్రెలా తలుపుకుంటూ నమ్మేస్తారు. అవును, నువ్వు పైకి వచ్చేటప్పుడు ఓనర్ చూడలేదా? కింద ఒకడు ఆపాడు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నీకెందుకు అన్నా, చెప్పబోతే పంపినన్నాడు. లాగోటి పీకితే పంపించాడు. ఎంత పనిచేసావు తెలుసా? ఓనర్ని కొడతాడు ఎవడైనా. ఇప్పుడు ఆడు మోసం వచ్చిన ముసలి పైకి ఉరుకొస్తాడు. కోపంలో ఉన్నప్పుడు క్వశ్చన్స్ అడిగితే లాగోటి పీక్క. ఇదంతా కాదు, ముందు దాని సంగతి చెప్పు. చాలే, ఇందాక నుంచి చూస్తున్నాను, దాన్ని దీనంటావేంటి? లిల్లీ, ఒక్క నిమిషం ఆగుతావు నువ్వు ప్లీజ్. నేనెందుకు ఆగాలి? మీరిద్దరు కొట్టుకు చావండి, కానీ తనకు చెప్పు, నన్ను మాత్రం ఏమనద్దని. ఓకే. చూసావా, దాంతో ఏమో ప్రేమగా మాట్లాడుతున్నావు, నా మీదేమో అరుస్తున్నావు. నేనెక్కడ అరుస్తున్నా? నువ్వే అరుస్తున్నావు కదా. ఇంతకు ముందే మాట్లాడితే హ్యాపీగా ఉండేది అనేవాడివి, ఇప్పుడేమో అరుస్తున్నా అంటున్నావు. అంతా దానిలో చేయడం వల్లే. హలో, ఇంకొకసారి దీన్ని దాన్ని అన్నట్టు బాగా ఒక్క నిమిషం ఆగుతారా? మళ్ళీ కొట్టుకుందరు, ఎవడో పిలుస్తున్నాడు. అన్నా అన్నా అన్నా, ఎవరు లేరేంటి? ఎవరో ఎందుకుంటారన్నా, నా రూమ్ లో నేనే కదా ఉండేది. ఏమైందన్నా, చెంపకు చేయి పెట్టుకున్నావు? పంటి నొప్పే? పంటి నొప్పి కాదు, కింద ఒక అమ్మాయి నన్ను కొట్టి పైకే వచ్చింది. ఆ అమ్మాయి వాయిస్ కూడా నీ రూమ్ లో విన్నట్టు అనిపించింది, అందుకే వచ్చాను. అన్నా, నా రూమ్ లో అమ్మాయిలు ఎందుకుంటారన్నా? నీకు చెప్పకుండా ఎవరన్నా తీసుకొస్తానా? మరి అమ్మాయిలు అరుస్తున్న సౌండ్లు వినిపిస్తున్నాయి. ఓ అదా, మళ్ళీ సీరియల్స్ వస్తున్నావా? లేదు, సినిమా. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఇక్కడ ఎర్రి పువ్వు అని రాసిందా? లేదన్నా, రాయమంటావా? మరి ఎన్నిసార్లు ఎర్రి పువ్వు చేస్తావురా? అది ఆ పొట్టిది నాకు కనిపించాలి, దాని జుట్టు పట్టి లాగి మెలేసి గిర్రా గిర్రా దాని చెంపులు. ఒకసారి చెప్పేది అదే దెబ్బ, అదే దెబ్బ, అదే వచ్చా. ఏం పిక్తారా? ఏం పిక్తావేంటి? ఎవరిని రానివనన్నావు? అంటే నీకు లవర్ లేదు కదా, నీకు ఇది తెలిస్తే బాధపడతావని చెప్పలేదు. నేనంటే ఎంత ప్రేమ. ఆస్తి ఎంతున్నా లవర్ లేకపోయేపటికి మరి ఇంత చీప్ గా చూస్తారనుకోలా. ఇది నీ లవరు? మరి ఇదెవరు?
అది ఇది ఏంట్రా? నా పేరు అది ఇది కాదు, నా పేరు లిల్లీ. ఓకేనా? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నావు, అది ఇదేనా? ఎస్ సర్లే నేను వెళ్తా. అన్నా 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 అమ్మాయిలతో కొట్టించావు కదా, కిందకు రాణిస్తాం కదా చెప్తాం. అన్నా సారీ అన్నా, సారీ అన్నా. అంటున్నా ఏ, కిందే ఉంటాను, ఏదైనా ఉంటే అడగమంటున్నా. అన్నా సారీ అన్నా, ఒకసారి నా వాడినన్నా అన్నా. ఒకసారి ఇలా రా. ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పకరా. ఏంటి ఇక్కడ కొట్టిందా? కింద కొట్టింది కూడా. ఓకే అన్న, ఎవరికి చెప్పనులే. ఓకే అయినా నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకన్నా? ఒకరితో ఎక్కడమే కష్టం అంటే నువ్వు ఇద్దరితో అంటే బతుకుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే అన్న. అమ్మ పెద్దమ్మ తల్లి, నువ్వే కాపాడాలి. అబ్బా సాయిరామ్. కొంచెం జరుగుతారా? తలనొస్తుంది. ఒక టీ తీసుకొస్తావా? చిచ్చి టీ తీసుకొస్తావా? టీ సంగతి పక్కన పెట్టు, అమ్మాయి ఎవరు చెప్పు ముందు. నేను చెప్పాను కదా బంగారం, నేను చెప్పింది కథ కాదు నిజమే. అలా చూస్తావేంటి లిల్లీ? నువ్వైనా చెప్పు. ఏం చెప్పాలి? లిల్లీ ఏం చెప్పాలేంటి లిల్లీ? నేను చెప్పిందంతా నిజమని చెప్పు. తను చెప్పిందంతా నిజమే. చూసావా, నిజం కూడా నువ్వు చెప్పు అంటేనే చెప్తుంది. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు ఇద్దరు. నిజం బంగారం నేను చెప్పేది, ఒట్టు. ఓకే అయితే నమ్ముతాను. లవ్ యూ వచ్చే. నీకు తనకి ఏ సంబంధం లేదా? ఏ సంబంధం లేదు. అయితే తను నీ రూమ్ నుంచి వెళ్ళిపోమను. చాలు చాలే, నేనెందుకు వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకెళ్ళవమ్మా? నా ఇష్టం అమ్మా. నువ్వేమనవేంటి? ఓకే ప్లీజ్ లిల్లీ. నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటావా? వద్దులే. అది తనకి ఇంట్లేదో ప్రాబ్లం ఉంది అంటుంది కదా, కొద్ది రోజుల నుండి వెళ్ళిపోతుందిలే. నీలాగే తను కూడా అమ్మాయే కదా, ఆలోచించవచ్చు కదా. అను మంచిదే లిల్లీ, కొంచెం కోపం ఎక్కువ అంతే, అర్థం చేసుకుంటుంది. ఓకే అయితే నేను ఇక్కడే ఉంటా. ఎందుకు? ఎవరో తెలియని అమ్మాయి ఉంటే ఓకే, కానీ నీ లవర్ నేనుంటే ఓకే కాదా? ఇంతకు ముందు రూమ్ కి రారా అనేవాడివి, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? అప్పుడంటే ఏదో ఒకటి చేద్దామని రమ్మన్నాం, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి? అదే ఉండిపో అంటున్నా. సర్లే, ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా తీసుకొచ్చే. లిల్లీ ఏం తీసుకురావాలో చెప్పలేదు. నీకు ఏమైనా తీసుకురావాలా బంగారం? ఇక్కడే ఉంటే కంటి చూపుతో చాంపేసలే ఉంది. నిన్ను